హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీడీకే ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూసుకున్నట్టయితే యమహా జెడ్ఆర్ ఇది చూడండి, స్కూటీ ఒక జెడ్ఆర్ 125 ఇది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేటప్పటికి మన దగ్గర స్టార్టింగ్ ప్రాబ్లం పైన మన దగ్గర రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కంటిన్యూస్గా మాల్ ఫంక్షన్ వెళ్తుంది, కంటిన్యూస్గా వెళ్తుంది, అది ఆఫ్ అవుతలేదు. అండ్ ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళే ముంగట చెప్పింది ఏంటంటే ఫ్రెండ్స్, నాకు 1000 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు దాదాపుగా 900 దాకా వచ్చాను. 1000 చాలా 100 దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఛానల్కి వాచ్ చేస్తున్నారు చాలామంది, కామెంట్స్ టర్న్ అవుతున్నాయి, బట్ సబ్స్క్రైబ్ కలుగుతుంది ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. నాకు 1000 క్రియేట్ చేయాలంటే నేను ఛానల్లో గట్టా వేరే మ్యాటర్ గురించి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. వేరే టాపిక్ మన ఎట్లాంటి వెహికల్ రన్ అయ్యి మీకు ఎక్కడైనా ఆఫ్ అయిపోతుంది, వెహికల్ ఎక్కడైనా సడన్గా ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయిపోతే నేను మీకు ఆ వెహికల్ ప్రాబ్లమ్ షార్ట్అవుట్ చేసుకుని మీరు వెళ్ళగలరు ముందు. కానీ అట్ల పైన గట్టి నేను ప్రాపర్గా అండ్ ప్రాక్టికల్గా వీడియో చేసి చూపిస్తాను మీకు. కాబట్టి నాకు కొంచెం 1000 సపోర్ట్ దాకా అయ్యిందంటే నేను ఆ టాపిక్ పైన కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. ప్రజెంట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈరోజు దీని టాపిక్ ఏమున్నది నీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన టాపిక్లోకి వెళ్ళేటట్టు అయితే ఈ వెహికల్కి అనేది కంప్లీట్గా వైరింగ్ ప్రాబ్లం ఉంటుంది. వైరింగ్ అంటే మొత్తం చూడవచ్చు, ఒక 10 days పైన ఒక మినిమం 10-15 days వెహికల్ అయితే పక్కన పెట్టేశారు. దానివల్ల ఉంటే మొత్తం ఎలకలు కట్ చేసినట్టు చూడవచ్చు. మొత్తం ప్లాస్టరింగ్ చేస్తుంది ఇది. అండ్ ఇక్కడ ఈ లోపల మనకు బ్యాటరీకి వచ్చే వైర్స్ ఇక్కడ కట్ చేసి ఉండే, అండ్ హ్యాండిల్ దగ్గర కూడా మనకు కట్ అయిపోయింది. దానివల్ల ఏమైందంటే అక్కడ లోకల్లో ఉండే మెకానిక్ని చూపిస్తే ఈ ప్రాబ్లం అనమాట. వైరింగ్ మొత్తం చేస్తారు ప్రాపర్గా. ఆయన చేసాక అనమాట బ్యాక్ సైడ్ ఓపెన్ చేయలేదు, ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేసి మొత్తం వైరింగ్ చేశారు. బట్ అయినా అయితే స్టార్ట్ అవుతలేదు. ఎలా స్టార్ట్ అవుతుందో ప్రాబ్లం ఎలా అవుతుందో చూపిస్తున్నారు. బ్రేక్ అయితే నేను కట్టేసుకున్నాం, ఎందుకంటే బ్రేక్ పడితేనే సెల్ఫ్ అవుతుంది. మనం సెల్ఫ్ కొడుతాం చూడండి. ఇలా సౌండ్ వస్తుంది అంతే, బట్ వెహికల్ అయితే స్టార్ట్ అయింది అవుతుంది. కట్ సౌండ్ వస్తుంది, మనకు ప్రాపర్ కరెంట్ సప్లై అవుతుంది, బట్ వెహికల్ స్టార్టింగ్ అనేది తీసుకోవట్లేదు. ఎందుకు ఏంటంటే ఫ్రెండ్స్, దానిపైన మనం కూడా చూసుకుంటే ఫ్రెండ్స్, ఎవరైతే స్కూటీ యూజ్ చేస్తున్నారో ప్రతి వాళ్ళకి యూజ్ఫుల్ వీడియో ఇది. ఎందుకంటే 100% స్కూటీ యూజ్ చేస్తున్నకి ఎప్పుడో ఒకసారి ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వీడియో కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు చూసుకుంటే ఏమైందంటే మనకు ఈ సెల్ఫ్ కట్అవుట్ అవుతుంది, మనం తీసుకుందాం. మెయిన్ అయితే మన సెల్ఫ్ కట్అవుట్లో కావాలి. ఓకే, సెల్ఫ్ కట్అవుట్ ఫ్రెండ్స్ చూస్తే ఏదైతే మనకు బ్లాక్ ఉంది కదా అండ్ బ్లూ ఉంది. ఈ బ్లాక్ అండ్ బ్లూకి చాలా వరకు వెహికల్స్కి ఎట్లా వస్తుందంటే ఈ బ్లూ ప్లేస్లో రెడ్ అండ్ బ్లాక్, లేకుంటే రెడ్ అండ్ వైట్, ఇంకా రెడ్ అండ్ ఏమంటారు ఎల్లో అండ్ వైట్ గట్ట వచ్చే చాలా వరకు వెహికల్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, అయితే చూసుకుంటే అదే సేమ్ ప్రాసెస్ అనమాట. ఈ వెహికల్కి ఏముంటుందంటే ఆర్న్కి వెళ్ళే వైర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూపిస్తుంది కూడా హ్యాండిల్ దగ్గర. ఇక్కడ కట్ అయిపోయింది. నేను క్లియర్గా ఇక్కడ ప్రాపర్గా ప్లాస్టరింగ్ చేసాను. మళ్ళీ వైరింగ్ మొత్తం క్లియర్గా చెక్ చేసి ఇక్కడ చూసి చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా క్లోజ్లో చూడండి. ఎల్లో అండ్ రెడ్ అండ్ బ్లాక్ మీద లైన్ కనిపిస్తుంది కదా, ఇది ఆర్న్కి వెళ్ళే వైర్ అనమాట. ఇక్కడ చూడండి 2 బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్న్కి యూజ్ అవుతుంది. ఇది ఆర్న్కి వెళ్ళే వైర్స్ ఏమవుతున్నాయో బ్లాక్ అండ్ ఎల్లో. ఇక్కడ అనమాట ఈ బ్లాక్ అండ్ ఎల్లో లైన్స్కి ఏదవుతుందో అండ్ సేమ్ ప్రాబ్లం వల్ల సెల్ఫ్ యూజ్ వస్తుంది కదా అని చెప్పి సెల్ఫ్కి సంబంధించిన వైర్ అని చెప్పేసి అక్కడ ఎల్లో అండ్ బ్లాక్ని రెండింటిని సెల్ఫ్ కట్అవుట్కి అనమాట లింక్ చేశారు. అంటే సెల్ఫ్ బటన్కి లింక్ చేశారు. లింక్ చేయడం వల్ల ఏమైపోయిందంటే సెల్ఫ్ కంటిన్యూస్గా డైరెక్ట్ అయిపోయింది. ఆయన వైరింగ్ చేయగానే ప్రాబ్లం అయింది కదా, బట్ ఆయన ఏమనుకుంటే ఆ వైరింగ్ చేయకపోయిన ముందుకెళ్ళి ప్రాబ్లం ఉంటుంది, ఇది కంటిన్యూస్ సెల్ఫ్ అయిపోతుంది. ఎట్లా అవుతుందంటే ఇప్పుడు చూడండి, తాళం ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను, సెల్ఫ్ డైరెక్ట్ అయిపోతుంది. చూడండి, తాళం ఆన్ చేసినా కంటిన్యూస్ సెల్ఫ్ అనమాట రన్ అవుతుంది. మనం మళ్ళీ లాక్ ఆఫ్ చేసేదాకా ఆఫ్ అవుతుంది, బట్ వెహికల్ స్టార్ట్ గట్ట అవుతుంది. అట్లా అని చెప్పేసి లాక్ ఆఫ్ చేస్తాను, స్టార్ట్ గట్ట అవుతుంది. సేమ్ ప్రాబ్లం ఫ్రెండ్స్ ఇది. ఈ ప్రాబ్లం వల్ల అనమాట మనకైతే వెహికల్ ముందర రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ టాపిక్ మరి ఎక్కువ ల్యాగ్ చేయను. వెహికల్ నాలుగు స్టార్ట్అవుట్ చేసాను ప్రాబ్లం కదా. ఈ కట్అవుట్ దగ్గర వేరేది ఉంటే పెట్టేశాను. స్కూటీ, యాక్టివా, మ్యాస్ట్రో కానీ, ప్లెజర్ కానీ, స్ప్లెండర్ ప్రో, సెల్ఫ్ వెహికల్స్ ఉంటాయి, ఫ్యాషన్ ప్రో, అన్ని వెహికల్కి ఒకటే సెల్ఫ్ కట్అవుట్ వస్తుంది. సేమ్ వాట్సే ఉంటుంది. కాబట్టి కట్అవుట్ అనమాట ఆయన డైరెక్ట్ చేయడం వల్ల వైర్లు అటు ఇటు మిస్టేక్ అయ్యి కలపడం వల్ల ఈ సెల్ఫ్ కట్అవుట్ మీద లోడ్ పడి సెల్ఫ్ కట్అవుట్ డైరెక్ట్ అయిపోయి కట్అవుట్ అయిపోయింది. సెల్ఫ్ కట్అవుట్ పనిచేస్తుంది. మనం ఈ సెల్ఫ్ కట్అవుట్ కానీ ఇప్పుడు రిమూవ్ చేసి నేను కిక్ కొడితే కిక్ స్టార్ట్ అవుతుంది. బట్ ఆయన ఆ లాజిక్ యూజ్ చేయలేదేమో, లేకుంటే తెలియదు, నాకు ఇంకేమో తెలియదు. బట్ వెహికల్ అయితే పంపించారు. నేనైతే తోసుకొచ్చాను, కట్అవుట్ తీసాను. ఓకే, ఇప్పుడు మనం లాక్ ఆన్ చేసుకుందాం. లాక్ ఆన్ చేసి నేను మళ్ళీ కిక్ కొట్టినట్టు అయింది అనుకో, వెహికల్ సింగిల్ కిక్ స్టార్ట్ అవుతుంది. లాక్ ఆన్ చేసాను అండ్ ఆన్ అయింది కదా. సెల్ఫ్ కట్అవుట్ అయితే రిమూవ్ చేస్తాను. మనం క్యాప్ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ పెట్టే ఉంది, మనం ఏం చేయలేదు. చూడండి,
సింగిల్ కిక్లో వెహికల్ సెల్ఫ్ కట్అవుట్ తీయింగ్ అని స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఏదైతే సెల్ఫ్ కట్అవుట్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా వరకు హెచ్ఎఫ్ డీలక్స్ కానీ స్ప్లెండర్కి యాక్టివ్కి ఇది డైరెక్ట్ అయిపోతుంది అనమాట. దాని సెల్ఫ్ మనం కొడుతుంటే ఎలా సౌండ్ వస్తుంది, కస అని సౌండ్ వస్తుంది కదా, ఆ టైప్ సౌండ్ వచ్చేసి మనం డైరెక్ట్ అయిపోయేటప్పుడు ఈ కట్అవుట్ తీసేసేయండి. తీసేసి ఇట్లా మీరు కిక్ కొడితే వెహికల్ ఎక్కడ దాకా మీరు వెళ్ళిపోవచ్చు. ఈ కట్అవుట్ తీసి వెహికల్ సెల్ఫ్ స్టార్ట్ అయిపోయింది. ప్రాబ్లం ఇదే ఉండే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. దీనివల్ల సెల్ఫ్ డైరెక్ట్ అయిపోతుంది. వైరింగ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేయాలి మెకానిక్ ఫ్రెండ్స్. కస్టమర్స్కి నేను చెప్పంది ఏముందంటే, ఇలాంటి ప్రాబ్లం వచ్చేటప్పుడు మీరు ఏదో పెద్ద సఫర్ అవ్వాల్సిన లేదు. మీ దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఈ ప్లేస్లో యాక్టివ్కి అయితే ఫ్రంట్ సెక్షన్లో వస్తుంది. యాక్టివ్ స్ప్లెండర్ కానీ ఫ్రంట్ సెక్షన్ ఉంటుంది. అండ్ మ్యాట్రో ఇట్లా వచ్చేటప్పుడు ఫ్రంటే ఉంటుంది. స్కూటీలో టీబీఎక్స్కి అండ్ యమహాకి వచ్చేటప్పుడు సుజుకీకి వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ ఉంటుంది. మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చేటప్పుడు సెల్ఫ్ కంటిన్యూ మీరు సెల్ఫ్ కొట్టకపోతే సెల్ఫ్ సౌండ్ వస్తుందంటే మీరు ఈ సెక్షన్ మొత్తం బ్యాక్ సెక్షన్ ఓపెన్ చేసి టీబీఎస్ అండ్ యమహా సుజుకీ వాళ్ళు ఓపెన్ చేసి ఇది చెక్ చేసుకొని కాల్ డైరెక్ట్ తీసి కిక్ కొట్టి వెళ్ళిపోవచ్చు మీరు. నెక్స్ట్ యాక్టివా, నెక్స్ట్ మ్యాస్ట్రో, హోండా, హీరో హోండా ఇలా సంబంధించిన ఫ్రంట్ సెక్షన్ ఉంటుంది బ్యాటరీ కూడా, మీరు అది తీసేసి కట్అవుట్ డైరెక్ట్ చేసి వెళ్ళిపోవచ్చు మీరు ఎక్కడికైనా. ఇక స్ప్లెండర్ ప్యాషన్కి వచ్చేటప్పుడు ఇక్కడ బ్యాటరీ పక్కన ఉంటుంది. ఈ ప్రాబ్లం వచ్చేది ప్రతి మెకానిక్ కావచ్చు, నెక్స్ట్ కస్టమర్స్ గిట్ట కావచ్చు, మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేసేటప్పుడు కట్అవుట్ తీసి ఈజీగా స్టార్ట్ అవుట్ చేసి బండి స్టార్ట్ చేసి చూడొచ్చు. వెహికల్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఇలాంటి ప్రాబ్లం వచ్చేటప్పుడు మీరు కంపల్సరీగా ప్రాబ్లం అయితే ఈ రకంగా స్టార్ట్ అవుట్ చేసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్ ఫ్రెండ్స్. వెహికల్ కంప్లీట్ బాడీకి వచ్చేసి కస్టమర్గా డెలివరీ చేస్తాం. వీడియో నచ్చినట్టు లైక్ అండ్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను.